వారంలో కాంగ్రెస్లోకి పట్నం దంపతులట. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత. చిత్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ ఈజీగా అండి, ఒక అంగి మార్చినట్టే. పొద్దుగాలో అంగి, మధ్యాహ్నం అంగి, రాత్రి అంగి మార్చినట్టే ఉంటుంది పార్టీలు మారుడు. చాలా ఈజీ. ఈయన ఎవరైనా పట్నం మహేందర్ రెడ్డి ఎప్పుడైనా టీఆర్ఎస్లకు పోయింది. టీఆర్ఎస్లకు పోవడం మీన్స్ టీఆర్ఎస్లో ఉండి ఎలక్షన్లకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని అనుకున్న టైంలో ముఖ్యమంత్రి పిలిచి మంత్రి పదవి ఇచ్చి సపరేట్గా ఆయన ఒక్కడి కోసం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిండు. మనం ఆనాడే చెప్పిన ఈయన 10 రోజుల మంత్రి ఈయన ఉత్తగా అనవసరంగా ఆగమైపోతున్నాడని అన్నట్టే ఇప్పుడు ఈయన మళ్ళీ పార్టీ మారుతుండు. ఏది ఎలక్షన్లు అయిపోగానే. ఎందుకు? వాడు అధికారం లేదు కదా. ఆడ అధికారం కోసం, మంత్రి పదవి కోసం ఇటు వచ్చేటోడు ఆడ ఆగిపోయిండు. ఇప్పుడు ఆడ అధికారం లేదు, ఆ పార్టీ భవిష్యత్తులో గెలిచే అవకాశాలు లేవు, కథమైపోతుంది ఆ పార్టీ. ఈయనకు దుంకుతున్నాడు. ఈయన ఒక్కరి కుటుంబంలో దాదాపు 4 నుంచి 5 పదవులు ఉన్నాయి ఒక్క పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీలోనే. ఇప్పుడు ఈయన చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు వేయాలి? ఈయన కోట ఒకవేళ పోటీ చేస్తే ఎందుకు వేయాలి చెప్పండి? ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు వేయాలా? చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తుండు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినోడు. దట్టు మొన్నటి కేసీఆర్ అరాచక పరిపాలన నడుస్తున్న క్రమంలో ఆయన నేను ఏ పార్టీలో ఉండను అని ఇండివిజువల్గా అందరినీ కలిపి ఒక వేదికను ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన వ్యక్తి. సో కాబట్టి ఈసారి చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించే ప్రయత్నం చేయండి. ఇంకా పార్టీలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడని కూడా నేను ఆలోచించట్లేదు, నేను అనట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళు గెలిపించడం వల్ల ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళని గెలిపేయడం వల్ల కొంత ఏదైనా ఒక చర్చ అయినా జరిగే అవకాశం ఉంది కొన్ని ఇష్యూస్ పైన. ఏడ అధికారం ఉంటే, ఏడ పచ్చగా ఉంటే ఆడ దుంకాలే, కథం కండువ కప్పుకోవాలి, అయిపోయి. ఏం దుర్మార్గం అసలు ఇది. 4-5 ఉన్నారు ఆయన ఇంట్లో పదవులల్లో. మరి ఇప్పుడు వాళ్ళంతా ఇటు వచ్చినట్టేనా ఇక?